క్రీస్తునామ శుభవందనాలు. గ్రీటింగ్స్ నేమ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. చూసుకున్నట్లయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం దీవించాలి, ఎక్కువగా శపించద్దు. మోషే చెప్పిన ధర్మశాస్త్రం రాసినప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు కంటే పూర్వం 14 సంవత్సరాలు, అంటే 3400 సంవత్సరాల కిందనే మోషే ధర్మశాస్త్రం రచించినప్పుడు ఏమన్నాడు? శపించద్దు. నోటితోటి శపిస్తేనే శాపమని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది. మరి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? తన సహోదరుని వ్యర్థులు అనేది నరహత్య చేయడంతో సమానం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ ప్రపంచంలో జరుగుతున్న వారు క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే చూడండి, గాజా, లెబనాన్, ఇరాన్, సిరియా, ఈ 4 ప్రాంతాలు పాపం ఇస్మాయిల్ జనరేషన్ వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నారు, చాలా కష్టాలు. దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా, నీ సంతానమైన ఇస్మాయిల్ను దీవిస్తా, ఇస్సాకును దీవిస్తా అన్నాడు. ఇస్మాయిల్ క్వాలిటీస్ చూడండి, ప్రపంచం అంతా పెట్రోల్, డీజిల్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆల్ కైండ్స్ ఆఫ్ కంట్రీస్ ప్రెసిడెంట్స్ ట్రావెలింగ్ బై కార్, 2-వీలర్, ఏదైనా కానీ ఇస్మాయిల్కి ఇచ్చిన వాగ్దానం, ఆశీర్వాదం, వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నారు. మీరు కానీ, నేను కానీ, ఎవరే కానీ ఏసునామన గ్లాసులు ఇచ్చిన కోల్పోరు అన్నట్లు, మరి చర్చికి వెళ్ళినా, మసీద్కి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా ఇస్మాయిల్కి ఇచ్చిన ఆశీర్వాదం బట్టే మనం దేవుని ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఇస్మాయిల్కు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చిండు? ఖర్జూర పండ్లు, పెట్రోల్, డీజిల్, ఇంకా అతడు దప్పికొన్నప్పుడు జంజం వాటర్, ఆ దూత వచ్చి హాగరుతూ ఉంటుంది కదా, ఆ విధంగా మరి అతనికి ఇచ్చిన ఆశీర్వాదాలు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, సౌదీ, దుబాయ్, ఎమిరేట్స్, కువైట్, ఆల్ కైండ్స్ ఆఫ్ ముస్లిం కంట్రీస్, అతనికి ఇస్మాయిల్కి ఇచ్చిన ఆశీర్వాదం వాళ్ళకి ఇస్తే అక్కడికి వెళ్ళి 40 నేషన్స్ వరల్డ్ వైడ్ చాలామంది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బిల్డింగ్స్ కానీ, వాళ్ళకున్న వాహనాలు కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ఇదంతా ఎక్కడ నుంచి వస్తుంది? గల్ఫ్ కంట్రీస్ నుంచి. చాలామంది విదేశాలు వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు, భూములు కొనుక్కుంటున్నారు. అది అబ్రహాంకు చెప్పిన ఆశీర్వాదం, ఇస్మాయిల్కి ఇచ్చిన ఆశీర్వాదం అన్ని జనానికి వస్తుంది. అందరికంటే, అన్ని మతస్థుల కంటే ముస్లిం ఇస్మాయిల్ను బాగా ఆశీర్వదించాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ప్రభు, అక్కడ వారు జరగదు, శాంతి. ఎందుకంటే హిజ్కియా కాలంలో రాజు మొరపెట్టాడు సిరియా దాన్ని వచ్చినప్పుడు. మోషే కూడా చెప్పిండు నరహత్య వద్దు అని. యేసుక్రీస్తు కూడా చెప్పిండు. ఎందుకంటే చేతుల్లో మేకులు దీవిస్తుండు, కాళ్ళలో మేకులు దీవిస్తుండు, తలకు ముళ్ళు తిట్టడం దీవించాడు. ఎందుకంటే ఇస్రాయేల్ దేశాన్ని కూడా దీవిస్తాం. ఎందుకంటే ఈ వారు వల్ల ఒక్క మిజైల్ ద్వారా లక్షల మంది చనిపోతున్నారు. వాళ్ళకు క్రీస్తు ప్రేమ తెలవాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇస్రాయేల్ దేశంకు డ్రోన్ సిస్టమ్ ఇచ్చిండు. ఇస్రాయేల్ దేశం చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో ఇస్రాయేల్ దేశం ఉంటుంది. అది ప్రపంచంలో ఒక ప్రత్యేకత. మళ్ళీ విజిటర్స్ అధికంగా విజిట్ అవుతారు. అతి చిన్న దేశం, ఎంత తెలంగాణలో సగం కూడా ఉండదు. మరి ఇస్రాయేల్ దేశం చుట్టూ డ్రోన్ సిస్టమ్ ఇచ్చాడు. ఒకవైపు సముద్రం ఉంది, 3 వైపులా డ్రోన్ సిస్టమ్ పెట్టిండు. ఆ దేశంలో మిజైల్ పడితే అసలు ఆకాశంలో కరిగిపోతాయి. అసలు ఐరన్ డ్రోన్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఇతర దేశాలకు ఉందా? లేదు. ప్రభు, మరి యుద్ధం జరగకూడదు. ధర్మశాస్త్రం పుట్టలే, అంతకంటే ముందు నుంచే ఈ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం వల్ల పాపం అక్కడ ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళిన హిందువులు, సిక్కులు, రకరకాల మతస్థులు వాళ్ళు కూడా చనిపోతున్నారు. ప్రార్థన చేస్తే త్రూ ద పవర్ ఆఫ్ ప్రేయర్ సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే హిజ్బుల్లా, హమాస్, అక్కడ ఉండే వాళ్ళు కూడా జ్ఞానవంతులే. వాళ్ళు రైఫిల్ పట్టుకొని మిజైల్ వేసి ఖానాను మాకు కావాలని వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా వాళ్ళు మారిపోతారు. ఎందుకంటే ఆల్ కైండ్స్ ఆఫ్ సైంటిస్ట్ కానీ, బిల్గేట్స్ కానీ వాళ్ళు ప్రార్థన చేసే ముందుకెళ్ళారు. కాబట్టి మనం ఏదైనా క్రైస్తవ ఆత్మ జీవితం మనం ముందుకెళ్ళాలంటే ప్రార్థన చేద్దాం. చేస్తే 100% అక్కడ యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగిపోవాలంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ప్రార్థన చేయాలి. అసలు ఇప్పుడు 2024 కదా, అందరూ
క్రీస్తు ఆజ్ఞలు పాటిస్తే నోవాహు చెప్పిన ఆజ్ఞలు, అబ్రహాంకి ఇచ్చిన ఆజ్ఞలు అవన్నీ పాటిస్తుంది. 2024 అనేది రాకపోయేది. ఎప్పుడో 1500 సంవత్సరాలకో 700 సంవత్సరాలకు ప్రపంచమంతా ఏదేనితో అయిపోయేది. ఎందుకంటే నోవాహు ఏం చెప్పిండు? ఇల్లు కట్టుకోదని చెప్పాడు. ఇల్లు కడుతూనే ఉంటారు. మోషే ఏం చెప్పిండు? రేపటి కోసం బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోకండి, మన్నాను కురిపిస్తుండే ఏ రోజు ఆ రోజు అంటే వాళ్ళు మన్నాను తీసుకుపోయి కొత్తిమీర గిన్నె లాంటిది దాన్ని తీసుకుపోయి గిన్నెలలో దాచుకుంటారు. రేపటి వరకు కంపు కొడుతుంది. ఇప్పటికీ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటూనే ఉంటున్నారు. క్రీస్తు ఏమని చెప్పిండు? పుట్టింది పశువుల పాకలో, ప్రయాణం చేసింది గాడిద మీద, చేతులు కొడితే దీవించాడు. ఇవన్నీ ఆజ్ఞలు పాటిస్తే అసలు ఈ 2024 అనేది రానే రాదు. ఎప్పుడో ఏదైనా అయిపోయేది. మరి చూడండి ఈ వార్ ఎలా జరుగుతుంది. ఈ వార్ జరగద్దు అంటే మన ప్రార్థన అనేది కంపల్సరీ ఉండాలి. ప్రభా ఇస్మాయిల్ను దీవించండి, ఇస్సాకును దీవించండి. నా క్రైస్తవ ఆత్మ జీవితంలో నేను ఎక్కువ ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు నాతో గాబ్రియల్ దేవదూత ఏమని చెప్పిందంటే, ఫస్ట్ ఇస్సాకు సంతానమైన 12 యాకోబు సంతానమైన 12 గోత్రాలను దీవించి తర్వాత ఇస్మాయిల్ను దీవించాలి. మరి ఆ విధంగా ఇప్పుడు మక్కా అనే ప్రాంతం ఉంది. దాని చుట్టూ తిరుగుతారు. అక్కడ హాజ్ అంటారు. హాగర్ సమాధి ఉంది. అది ముస్లింల పవిత్ర స్థలం, హోలీ ప్లేస్. అక్కడ వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ప్రపంచ ముస్లింల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. 12 గోత్రాల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. వారు జరగద్దు. ఎందుకంటే వారి వల్ల అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న హిందువులు, ముస్లింలు, యూదులు చాలామంది చనిపోతున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం విజిటర్స్ ముస్లింలు కూడా వెళ్తారు. అక్కడ విజిటర్స్ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ వారు ఏమిటి అసలు ఫ్లైట్లే రాకపోకలు ఆగిపోతున్నాయి. ఎందుకంటే మిజైల్ అంటే ఏంది? ఆ ఆకాశంలో వెళ్తున్నప్పుడు విమానాలకు అడ్డుపడతాయని పైలట్స్ మొత్తం కొలాప్స్ అయిపోతారు. కాబట్టి యుద్ధం వల్ల కొన్ని లక్షల కోట్ల డాలర్ల నష్టం. ఎంతోమంది పోలీసులు చనిపోతున్నారు, పైలట్లు, చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ కొలాప్స్ అయిపోతున్నారు. మరి ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మరి దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. కాబట్టి మనం ఇతరులను దీవిస్తాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్.